ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తున్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 125వ కీర్తన 1-2 వచనములు. యెహోవా యందు నమ్మికయుంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఉంచేటువంటి వారు, యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచేటువంటి వారు ఎలా ఉంటారు అనంటే, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె అని ఒక పోలికను భక్తులు తెలియపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని యుద్ధములు జరిగినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు కలిగినా దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సియోను కొండ అలాగే కదలక నిత్యము నిలిచి స్థిరముగా ఉంది. అదే విధముగా దేవుని బిడ్డలు కూడా ఎన్ని జీవితములో ఆటుపోటులు కలిగినా, ఎన్ని నష్టములు కష్టములు కలిగినా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా కదలకుండా స్థిరముగా ఉంటారంట. విశ్వాసములో, నమ్మకములో, పరిశుద్ధతలో, పవిత్రతలో, దేవునిలో, వాక్యములో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా ఉంటారు. ఎవరైతే ఆ విధంగా ఉంటారో ఊరికే కదిలిపోయేటువంటి వారు చుట్టూ కాదు, స్థిరముగా ప్రభు కోసం నిలబడినటువంటి వారు, స్థిరముగా తమ జీవితాలను సమర్పించినటువంటి వారు, స్థిరముగా ప్రతి విషయములో ప్రభు మీదే ఆధారపడినటువంటి వారి చుట్టూ ఆయన కొండ వలె ఉంటారంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరూషలేము చుట్టూ ఏ విధంగా పర్వతములు ఉన్నాయో ఆ విధముగా ఆయన ఉంటారంట వారి చుట్టూ, తన ప్రజల చుట్టూ. ఆలోచించని ప్రియ దేవుని బిడ్డారా, పర్వతముల కంటే గొప్పవాడు కదా దేవుడు. పర్వతములను సృజించినటువంటి వాడు ఆయనే తోడుగా ఉంటే తన ప్రజలకు ఇక భయమే ఏముంటుంది ప్రియ దేవుని బిడ్డలారా? ఇక కష్టమేముంటుంది? ఇక శ్రమేముంటుంది? ఇక ఈ లోకంలో ఉండేటువంటివి ఏ విపత్తులు ఏమి చేయగలవు వారిని జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు అని అంటే ఆయన మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు. ఆకాశమును సింహాసనముగా చేసుకొని భూమిని పాదపీఠముగా చేసుకున్నటువంటి దేవుడే తన ప్రజలకు నిత్యము ఇది మొదలుకొని ఆయన చుట్టూ కంచె వలె, కోట వలె, దుర్గము వలె, ఆశ్రయము వలె ఉంటాను అని ఈ దినకాలము దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరు కదలకుండా విశ్వాసములో స్థిరముగా ఉన్నారా? స్థిరమైన నమ్మకత్వములో ఉన్నారా? స్థిరమైనటువంటి స్థితిలో ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, కొద్దిపాటి తెలివి, కొద్దిపాటి జ్ఞానము, కొద్దిపాటి దేవుని గురించి తెలిసిన, కొద్దిపాటి ఆరాధన చేసిన, కొద్దిపాటి ఇది చేసిన మనుషులు నిలవలేరు. మనుషులు ఎక్కడికో వెళ్ళిపోతారు, ఏదో ఆలోచిస్తారు, ఇంక మొత్తం మాకే తెలుసు అనుకుంటారు, విపరీతంగా మారిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, స్థిరమైనటువంటి మనసు ఉండదు, స్థిరమైనటువంటి ఇతరులను గౌరవించేటువంటి పరిస్థితి ఉండదు, దేవుని వాక్యాన్ని విలువనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు, ప్రార్థనకు విలువనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఆలోచించండి చాలా జాగ్రత్తగా. స్థిరముగా నిలిచి ఉన్నావా నీవు? దేవుని యందు, భయభక్తుల యందు, పరిశుద్ధత యందు, తగ్గింపు స్థితి యందు నీవు స్థిరముగా నిలిచి ఉంటేనే ఆయన నీకు చుట్టూ కోటగా, కొండగా ఉంటాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు అస్థిరత్వములో ఉంటే, నెలకొకసారి మారిపోతూ ఉంటే, లేదా పరిస్థితులు బాగయ్యే కొద్దీ నువ్వు మారిపోతూ ఉంటే, లేదా నీకు డబ్బు వచ్చే కొద్దీ నువ్వు మారిపోతూ ఉంటే, నీకు పొజిషన్ పెరిగే కొద్దీ నీ ఆలోచన విధానము, నీ ప్రవర్తన మారిపోతూ ఉంటే, దేవుడు ఖచ్చితముగా నీ కంచెను తొలగించి వేస్తాడు ఆయన. నీ చుట్టూ ఉన్న రక్షణను తొలగించి వేస్తాడు ఆయన. అప్పుడు ఏ దిక్కు లేని పరిస్థితుల్లో, దారుణమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారో. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన యందు నిత్యము స్థిరముగా నిలుచువలే, కొండవలే, సియోను కొండవలే ఉంటారో వారి చుట్టూ మాత్రమే ఆయన కంచెను వేసి కాపాడతాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆది నుండి కూడా మానవునితో మోసపోతూనే ఉన్నారు. మానవునితో మోసపోయి దేవుడు చివరికి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు కూడా పాటించకుండా అయిపోయారు.
10 ఆజ్ఞలు ఇచ్చారు, 10 ఆజ్ఞలు పాటించట్లేదు, 2 ఆజ్ఞలు ఇచ్చారు, ఆ 2 ఆజ్ఞల్లో కూడా నిలవలేనటువంటి పరిస్థితి. మానవుడు పడిపోతూనే ఉన్నాడు, చెడిపోతూనే ఉన్నాడు. సైతానికి ఎక్కువ, ఈ లోకానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఆత్మీయతకు తగ్గింపు స్థితిని కలుగు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయతలో నిలవలేకపోతూ ఉన్నారు, తగ్గింపు స్థితిలో ఇమ్మడలేకపోతూ ఉన్నారు. ఏంటి కారణం ఇవన్నీ అని అంటే సైతాన్ ఆలోచనలు, సైతాన్ సహవాసాలు ఇవన్నీ వారిని చెడగొడుతూ ఉన్నాయి. ఇవన్నీ వారిని తప్పు మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నాయి. కంచెను వారికే వారు తొలగించుకొనుచూ ఉన్నారు. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ కొరకు దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, మీరు స్థిరముగా నిలబడండి, నేను మీ చుట్టూ ఉంటాను. ఇది మొదలుకొని ఏ శత్రువు మిమ్మల్ని ఏమి చేయలేడు, ఏ పరిస్థితి మిమ్మల్ని ఏమి కృంగ చేయలేదు, ఏది మిమ్మల్ని ఏమి చేయలేదని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా స్థిరమైనటువంటి మంచి మనస్సును, తగ్గింపు స్వభావమును ప్రతి బిడ్డకి అనుగ్రహించినట్టుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నామయ్యా. అయ్యా, స్థిరముగా నాయన మీలో ఉండుటకు కృపను చూపమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, ఇది మొదలుకొని ఏ బిడ్డ స్థిరముగా ఉండాలని అయ్యా తన నిర్ణయం తీసుకున్నారో ఆ బిడ్డల చుట్టూ నాయన మీ కంచెను వేసి మీరే కొండగా, కోటగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, మీరే నాయన వారి ప్రతి పరిస్థితుల నుంచి విడుదల కలిగించుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. అలాగే తన పరిశుద్ధుడా, అయ్యా ఎవరైతే బిడ్డలను కదిలించాలని చూస్తున్నారో, పడగొట్టాలని చూస్తున్నారో, అయ్యా వారితో మీరు యుద్ధమును చేసి అయ్యా వారు నాయన మీ బిడ్డలకు నాయన రక్షణగా ఉండి వారిని మీరు పడగొట్టమని ప్రార్థన చేస్తున్నాం నాయన. వారిని పారద్రోళమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడ, ఈ రోజు నాయన జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. అయ్యా, ప్రత్యేకంగా ఈ రోజు నాయన బిడ్డలందరూ స్కూల్స్కి వెళుచూ ఉన్నారు ప్రభువా. పరిశుద్ధుడా, సహాయము చేయని నాయన. అయ్యా తండ్రి, వారికి ఈ సంవత్సరం అంతయు కూడా నాయన చక్కని హాజరును దయచేయండి ప్రభువా. ఎటువంటి అనారోగ్య పరిస్థితులు బిడ్డలకి కలగకుండా పిల్లలు చక్కగా చదువుకున్నట్టుకు సహాయము చేయండి అయ్యా. అయ్యా, తన విద్యను వ్యాపారంగా మార్చినటువంటి అయ్యా అనేక విద్యా సంస్థలను జ్ఞాపకం చేసుకొని అయ్యా బిడ్డల మీద, తల్లిదండ్రుల మీద ఒత్తిడి తేకుండా నాయన ప్రభువా ఫీజులు నాయన తండ్రి న్యాయంగా తీసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మీరే కృపను చూపండి ప్రభువా. పరిశుద్ధ మా రాష్ట్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. అనేక మంది బిడ్డలు నాయన తను చదువుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు ప్రభువా. మంచి చదువును నాయన తన ఎడ్యుకేషన్ లేనటువంటి జీవితాలుగా మారిపోతున్నారయ్యా. సహాయం చేయను నాయన. అన్నిటికంటే సంస్కారాన్ని నేర్పండి అయ్యా. అయ్యా, దేవుని యందు భయభక్తులు నేర్పండి అయ్యా. పిల్లలు చక్కగా ఈ సంవత్సరం అంతయు నాయన ప్రభువా తల్లిదండ్రుల మాట వింటూ, విద్యార్థులు నాయన ప్రభువా చక్కగా నాయన వారి గురువుల యొక్క, టీచర్స్ యొక్క మాట వింటూ చక్కగా చదువుకొని గొప్పవారుగుట్టుకు సహాయం చేయండి. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా దీవించండి అయ్యా. తను నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా, అవసరాలు, కొరతలు తీర్చండి అయ్యా. బుక్స్ విషయాల్లో, డ్రెస్సుల విషయాల్లో అయ్యా, షూస్ విషయాల్లో నాయన ప్రతి విషయంలోనైనా తల్లిదండ్రులకు మీరే సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. బిడ్డల కథలక నిత్యము నిలుచు సియోను కొండవలే అయ్యా దాని ప్రభావ మీలో నిలబడి ఉన్నట్టుకు సహాయం చేయండి అయ్యా. మీరే వారి అవసరాలను, కొరతలను తీర్చండి నాయన. మీరే సహాయం చేయండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని పిల్లలకు దయచేయండి నాయన. పిల్లలు తండ్రి ప్రభావ ఫోన్స్ నుంచి నాయన తండ్రి, సోషల్ మీడియాస్ నుంచి విడుదల కలిగించండి నాయన. అడిక్ట్ అయినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన ఫోన్లకి అడిక్ట్ కాకుండా మీరే సహాయం చేసిన ఆయన గొప్పవారుగా అవడానికి సహాయం చేయండి ప్రభువా. దేవానికి వందనాలయ్యా. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో అయ్యా చూస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు. మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి. తప్పక మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. అలాగే చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాము. ఈరోజు నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి. జాగ్రత్తగా పిల్లల్ని మంచి స్కూల్స్లో, మంచి కాన్వెంట్స్లో వేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు చక్కగా చదువుకొని గొప్పవారగుటకు దేవుడు కృప చూపినట్లుగా ప్రార్థిస్తాం మనందరం కూడా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన మినిస్ట్రీ కోసం మీరందరూ కూడా ప్రార్థన, విజ్ఞాపన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.